హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుశీల్. చాలా మంది అడిగారు నాకు హైదరాబాద్లో లాంగెస్ట్ రూట్ ఏందని. సో విత్ ఇన్ అవుటర్ రింగ్ రోడ్ ప్రెమిసెస్లో మనకి 218H లాంగెస్ట్ రూట్. సో ఆ రూట్ని ట్రావెల్ చేసి ఎక్స్పీరియన్స్ చేయమన్నారు. సో ఇవాళ మార్నింగే నేను ఇంకా హయత్ నగర్కి వచ్చేసి అక్కడ నుండి పటాన్చెరికి 218Hలో ట్రావెల్ చేయబోతున్నాను అనమాట. పటాన్చెరు నుండి మార్నింగ్ 3:30కే 218H స్టార్ట్ అవుతాయి, కానీ హయత్ నగర్ నుండి 5:30కి ఉంది. సో ఎవ్రీ 20 minutesకి ఒక్కొక్క బస్సు ఉంది. నేను తీసుకున్న బస్సు వచ్చేసి 6:35కి డిపార్ట్ అవుతున్న బస్. సో లాస్ట్ సీట్ నా ఫేవరెట్, ఇంకా వ్లాగింగ్ చేయాలి కాబట్టి లాస్ట్ సీట్లో కూర్చున్నాను. సో స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ ఓన్లీ 4 passengers బోర్డ్ అయ్యారు. అందులో ఎంతమంది ఫైనల్ దాకా ఉంటారో చూద్దాము. సో 6:35కి అయితే మనకి హయత్ నగర్ నుండి ఈ బస్సు డిపార్ట్ అయ్యింది. సో టోటల్ జర్నీ కిలోమీటర్స్ వచ్చేసి 51 kilometers. సో టీజీఎస్ఆర్టీసీ గమ్యంలో అయితే 2 hours టైం అని చూపిస్తుంది. సో నాకు ఎంత టైం పడుతుందో మనం చూసుకుందాం. సో 6:35కి షార్ప్గా మన హయత్ నగర్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ బస్సు తీసుకునే రూట్ వచ్చేసి మనకి వనస్థలిపురం, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కోటి, తర్వాత యాపిడ్స్, లగడి, కపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, ఇంకా కూకట్పల్లి, మియాపూర్, లింగంపల్లి, పటాన్చెరు. సో ఎలక్ట్రిక్ బస్ ఎక్కాను కాబట్టి ఇందులో నాకు నచ్చిన ఫీచర్ ఏంటంటే యూఎస్బీ పోర్ట్ కూడా ఉంది ఛార్జింగ్కి. ఇది ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్. సో ఇందులో మనకి ఆధార్ కార్డ్ నడుస్తుంది, ఇంకా మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ కూడా నడుస్తుంది. ఇంకా ఈ బస్ ఉండడం ఇంత లాంగ్ రూట్కి చాలా బెనిఫిట్ అయింది, ఎందుకంటే కంఫర్టబుల్గా ఉండే, మీకు మూవ్ అవుతున్నట్టు కూడా లేకుండా అనమాట. సో మనకి వనస్థలిపురం అవి దాటుకుంటూ మెల్లమెల్లగా బస్ ఫిల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో 4 members స్టార్ట్ అయిన ఈ బస్ ఆల్మోస్ట్ 10-15 members అలా నిండిపోయారు. సో జెంట్స్ అండ్ లేడీస్ కూడా చాలా మంది ఎక్కుతూ ఉండే, అంటే మార్నింగ్ ఇంకా 7 ఆ టైంకి ఇంట్లోకి వెళ్ళి స్టార్ట్ అయ్యి వర్క్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉండే. ఓవరాల్ జర్నీలో చాలా మంది మాత్రం నిమ్స్ హాస్పిటల్, ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర అయితే దిగారు, ఎర్రగడ్డ హాస్పిటల్ దగ్గర కూడా. సో అంటే మార్నింగ్ అపాయింట్మెంట్స్ అవి ఉంటాయి కదా, అవుట్ పేషెంట్ అవి ఇవి. సో వాటి కోసం అనుకుంటా. సో అలాంటి వాళ్ళకి అంటే అక్కడ ట్రావెల్ చేయాలన్న వాళ్ళు 218H ఇస్ బెస్ట్ బస్, ఎందుకంటే మనకి మెట్రో ఎల్బీ నగర్ స్టార్ట్ అవుతుంది, కానీ వనస్థలిపురం, హయత్ నగర్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ బస్ తీసుకుంటే డైరెక్ట్ అక్కడే దిగిపోవచ్చు. నాకు తెలిసి టికెట్ 40 ఉండొచ్చు. ఇంత మార్నింగ్ బస్ తీసుకోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే మనకి మార్నింగ్ టైం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి ఐడియల్లీ ఇది ఎంత జర్నీ టైం తీసుకుంటుంది అనేది మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ట్రాఫిక్ లేకుండా ఐడియల్గా ఈ 50 kilometers జర్నీని హైదరాబాద్లో ఎంత కవర్ చేయొచ్చు అని, ఇంక్లూడింగ్ స్టాపింగ్ ఇన్ ఎవ్రీ బస్ స్టాప్. సో దానికోసం నేను మార్నింగ్ బస్ తీసుకున్నాను. బట్ 6:35కి హయత్ నగర్ ఎక్కిన 8:30 దాటిపోయింది ఆల్మోస్ట్ వెస్ట్ హైదరాబాద్ వెళ్ళేసరికి. అప్పుడు మెల్లమెల్ల ట్రాఫిక్ చాలా స్టార్ట్ అయింది, అదంతా డీటెయిల్గా వీడియోలో చూద్దాం. సో వనస్థలిపురం ఇవన్నీ దాటినాక మన మేజర్ స్టాప్ వచ్చేసి ఎల్బీ నగర్ క్రాస్ రోడ్. సో ఎల్బీ నగర్ దగ్గర నేను బస్ నిండుతా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. సో ఎక్స్పెక్ట్ చేసినట్టే ఎల్బీ నగర్ వచ్చేసరికి చాలా మంది బోర్డ్ అయ్యారు. సో ఇక్కడ నాకు విచిత్రం ఏమనిపించింది అంటే మనకి మెట్రో ఉంది డైరెక్ట్గా, అంటే మియాపూర్ వరకు. బట్ చాలా మంది ఎక్కి మనకి అంటే జెంట్స్ కూడా ఈ బస్ ప్రిఫర్ చేస్తున్నారు, అంటే లింగంపల్లి, పటాన్చెరు వాళ్ళు డైరెక్ట్ వెళ్ళడానికి చాలా మంది వెయిట్ చేసి మరీ బస్ ఎక్కారనమాట. ఆల్మోస్ట్ చాలా మంది మనకి మియాపూర్ అవతల వెళ్ళే వాళ్ళు ఎక్కుతున్నారు. సో మెట్రో ఉన్నప్పటికీ ఈ బస్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఎవ్రీ 20 minutes ఫ్రీక్వెన్సీగా ఈ బస్సు నడిపిస్తున్నారు. ముందు తక్కువ ఉంటుండే, ఇప్పుడు బాగా పెంచారు ఫ్రీక్వెన్సీ. సో ఎల్బీ నగర్కి వచ్చేసరికి మనకి 6:48 అలా అయింది. సో అక్కడ నుండి మనం 2 hours దిల్సుఖ్ నగర్ మూవ్ అవుతున్నాం. సో దిల్సుఖ్ నగర్ వచ్చే ముందు మనము కొత్తపేట మార్కెట్, తర్వాత చైతన్యపురి దాటుకుని దిల్సుఖ్ నగర్ వెళ్తాము. సో మార్నింగ్ 6:35 టైంకి చాలా పీస్ఫుల్గా ఉండే. బట్ ఇది మనకి విజయవాడ హైవే ఇంకా ఆంధ్ర సైడ్ నుంచి వచ్చే ప్రైవేట్ బస్సెస్ అవన్నీ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి, అంటే మార్నింగ్ టైంలో. ఇంకా జేఎన్టీయూ, కూకట్పల్లి, జేఎన్టీయూ అక్కడ వెళ్ళేసరికి మాత్రం ఇంకా రోడ్స్ అన్ని ప్యాక్ అనమాట ప్రైవేట్ బస్సులతోని. అంటే మార్నింగ్ టైం 9 వరకే అలౌడ్ కాబట్టి సిటీ రోడ్స్ పైన అవన్నీ ఎర్లీ మార్నింగ్ ఇంకా 9 కన్నా బిఫోర్ రావడానికి ట్రై చేస్తాం. సో మెల్లగా ఎల్బీ నగర్లో అయితే నిండిపోయింది బస్సు. అక్కడ నుండి మెల్లగా ట్రాఫిక్ కూడా స్టార్ట్ అయింది. అంటే చాలా మంది రోడ్ల పైన స్కూల్, కాలేజ్ల బస్సులు, ఆర్టీసీ బస్సెస్ కూడా ఎక్కువ అయినాయి అన్నమాట. సో దిల్సుఖ్ నగర్ వచ్చింది. సో దిల్సుఖ్ నగర్లో చాలా మంది బోర్డ్ అయ్యారు. ఇక్కడ మనకి హాఫ్ ఆఫ్ ద బస్ కన్నా మోర్ దెన్ అంటే సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి అనమాట. ఎల్బీ నగర్ నుండి మనకి 218D కూడా స్టార్ట్ అవుతుంది, పటాన్చెరు ఎండ్ అవుతుంది. సో ముందు ఓన్లీ 218 ఉంటుండే, కోటి టు పటాన్చెరు. ఆ తర్వాత 218D వచ్చింది, దిల్సుఖ్ నగర్ టు పటాన్చెరు ఫ్రమ్ దిల్సుఖ్ నగర్ డిపో. ఇప్పుడు ఇక 218H మొత్తం హయత్ నగర్ టు పటాన్చెరు ఈస్ట్ వెస్ట్ కలిపేస్తుంది. ఇంకా హయత్ నగర్ దాటి పెద్దంబరపేట వరకు నడిపిస్తే కంప్లీట్లీ ఆ డయామీటర్ అవుతుందో హైదరాబాద్ సెంట్రల్ డయామీటర్ అదంతా కవర్ చేసినట్టు అవుతుంది. బట్ మీరు ఎప్పుడైనా ఇలా కంప్లీట్ స్ట్రెచ్ 218Hలో ట్రావెల్ చేస్తుంటే కామెంట్లో చెప్పండి ఎంత టైం పట్టింది, ఏ టైంకి ట్రావెల్ చేస్తారనేది. ఎందుకంటే మార్నింగ్ ఈ టైంకి మనం స్టార్ట్ అయితే మాత్రం కొంచెం ట్రావెల్ టైం అంటే ఎగ్జాక్ట్ టైం పడుతుంది, ఏదైతే షెడ్యూల్ ఉందో అది. బట్ రెగ్యులర్గా అయితే ఇంత సినిమా లేదు, ఎందుకంటే ఇప్పుడు 8 o'clock అయితే స్టార్ట్ అయితే 11 అయితే పటాన్చెరు వెళ్ళేసరికి, ఎందుకంటే ఓవరాల్ హైదరాబాద్ అంతా ట్రాఫిక్ ప్రోన్ ఉంటుంది ఆ టైంకి.
ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే క్లైమేట్. సో వర్షం పడిన నైట్ అంతా, సో మార్నింగ్ చాలా చల్లగా ఉండే, బాగుండే. అంటే ఈ రోడ్స్ మామూలుగా నేను ట్రాఫిక్గానే చూసి అలవాటు అయిపోయింది. సో అలాంటి ఈ రోడ్స్ మన రోడ్స్ ఇంత బ్యూటిఫుల్గా ఉండే అని చెప్పేసి ఇలా మార్నింగ్ జర్నీ చేస్తుంటే నాకు అర్థమైంది. సో దిల్షుక్ నగర్ తర్వాత మూసరాంబాగ్ తర్వాత మనకి నల్గొండ క్రాస్ రోడ్ వస్తుంది. సో నల్గొండ క్రాస్ రోడ్ దగ్గర మనకి సైదాబాద్ అక్కడ సైడ్ వెళ్ళి ఐఎస్ఆర్ వెళ్ళే రోడ్ వస్తుంది. సో నల్గొండ క్రాస్ రోడ్ తర్వాత మనం మలక్పేట వస్తుంది. సో మలక్పేట్ మెట్రో దగ్గరనే మనకి బస్ స్టాప్ ఉంటుంది. అంటే చాదర్ఘట్ సర్కిల్ ఉంటుంది. సో అక్కడ మలక్పేట్ బస్ స్టాప్ ఉంటుంది బేసికలీ. ఆ తర్వాత మనకి చాదర్ఘట్ నుండి రైట్ తీసుకుని కోటి ఉమెన్స్ కాలేజ్ సైడ్ వెళ్తాం అనమాట. సో నేను ఇంకో గమనించింది ఏంటంటే 218H కాకుండా 156/217 కూడా ఉంది. అది వయ మెహదీపట్నం వెళ్తుంది. నేను ఉందో లేదో అనుకుంటుండే అది, బట్ బ్యాక్ టు బ్యాక్ 3-4 బస్సెస్ వెళ్ళాయి మార్నింగ్ టైంలో. సో ఓన్లీ మార్నింగ్సే ఉంటాయా లేదంటే ఓవరాల్ డేలో కూడా నడిపిస్తున్నారు ఈ మధ్య? మీకు ఏమైనా తెలుస్తుంటే కామన్లో చెప్పండి. సో 156/217. సో అది కూడా పటాన్చెరు వరకు వెళ్తుంది ఫ్రమ్ హయత్ నగర్ వయ మెహదీపట్నం గచ్చిబౌలి. సో ఇంకా మలక్పేట వచ్చేసరికి బస్ ఇంకా ప్యాక్ అయిపోయింది. ఇక్కడ నుండి చాదర్ఘట్ బ్రిడ్జ్, మన మూసీ రివర్. సో ఇక్కడ నుండి మెల్లగా ఇక్కడ ట్రాఫిక్ స్టార్ట్ అయింది. చాదర్ఘట్ దగ్గర అన్ని కలిసిపోతాయి. సో చాదర్ఘట్ దగ్గర కొంచెం స్లో మూమెంట్ ఉండే. అక్కడ నుండి మనం కోటి ఉమెన్స్ కాలేజ్ 2 hours వెళ్తున్నాం. సో మనకి 218 సిరీస్లు అన్నీ మనకి కోటి ఉమెన్స్ కాలేజ్ టచ్ అయ్యి అక్కడ నుండి మెడికల్ కాలేజ్ వెళ్తుంది. సో మెడికల్ కాలేజ్ దగ్గర మన రెగ్యులర్ 218 స్టార్ట్ అవుతాయి. సో అదే రూట్ తీసుకొని ఇంకా అక్కడ నుండి అంటే 2 stops ఉంటాయి కోటిలో. ఒకటేమో కోటి ఉమెన్స్ కాలేజ్, ఇంకోటి కోటి మెడికల్ కాలేజ్. అండ్ కోటి మార్నింగ్ టైం చాలా బ్యూటిఫుల్ అండ్ నీట్గా ఉండే. కోటి ఇంత బాగుంటుంది. అందరు రాంగ్ టైంలో వెళ్తారు, అందరు జనాలు స్టార్ట్ అయ్యాక చెత్త అయిన తర్వాత. సో కోటిని నీట్గా చూడాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా నీట్గా ఉండే. ఇంకా వర్షం పడినందుకు రోజు కూడా చాలా బాగుంటాయి. అట్లా ఎంత సెంట్రల్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ వెళ్తూ ఉంటే మనకు అంత నిండుతూ ఉండే బస్సు. చాలా మంది వనస్థలిపురం ఎక్కిన వాళ్ళు ఇంకా బస్సులో ఉండే. ఆ తర్వాత ఎంజే మార్కెట్ సర్కిల్ నుండి మనం అబిడ్స్ త్రూగా మళ్ళుతాము. సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఎన్ని బస్సెస్ స్టార్ట్ అయిపోయాయి రోడ్డు పైన అంతా. సో ఇక్కడ నుండి మనకి అబిడ్స్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూట్. ఎందుకంటే ఇది చాలా గవర్నమెంట్ ఆఫీసెస్ అవన్నీ సరౌండ్ అయి ఉంటాయి ఏరియా. సో 8:30, 9 o'clock, 10 o'clock టైం మాత్రం ఇంకా ప్యాక్ ఉంటుంది ఏరియా. ఎందుకంటే చాలా మంది గవర్నమెంట్ ఆఫీసుల ఎంప్లాయీస్ వాళ్ళందరూ బస్సెస్ ప్రిఫర్ చేస్తారు చాలా మంది. సో డైరెక్ట్ మనకి 100 అవి అని చెప్పేసి సెక్రటరేట్ వరకు ఉంటాయి. అవన్నీ మనకి ఇట్లా అబిడ్స్ నుండి వెళ్తాయి. సో అబిడ్స్ దాటాక మనకు నెక్స్ట్ వచ్చే స్టాప్ వచ్చేసి నాంపల్లి స్టేషన్. సో నాంపల్లి కోసం కూడా చాలా మంది బస్సు ఎక్కారు. సో ఇక్కడ చాలా మంది దిగారం, చాలా మంది ఎక్కారు అనమాట. అప్పటికి వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. ఇంతకుముందు కన్నా క్లౌడీ ఉండే, మెల్లమెల్లగా వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. రిటర్న్ వచ్చేటప్పుడు ఈ బస్ నాంపల్లి నుండి రాదు, మనం అబిడ్స్ వెళ్ళి ఎక్కాల్సిందే. హయత్ నగర్, ఎన్జిఎస్ కాలనీ ఎక్కడికి వెళ్ళాలన్నా. ఇంకా నాంపల్లి తర్వాత మనకి పబ్లిక్ గార్డెన్స్, అసెంబ్లీ దాటిన తర్వాత మనకు వచ్చే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టాప్ వచ్చేసి లగ్డీ కపుల్. సో లగ్డీ కపుల్ నేను సెంటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ చాలా రూట్స్ కలిసి మళ్ళీ విడిపోతాయి. సో ఇక్కడ నుండి ప్రైమరీగా విడిపోయే రూట్ వచ్చేసి ఒకటేమో towards మెహదీపట్నం, ఇంకో towards ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట రోడ్. సో అదంతా మనకి ఓల్డ్ ముంబై ఏవేమో మెహదీపట్నం అంటే, న్యూ ముంబై ఏవేమో మనకి కూకట్పల్లి రోడ్ వస్తుంది. సో ఇప్పుడు ఈ ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటేనేమో మెహదీపట్నం వెళ్తాం, కిందికి వెళ్తానేమో మనము టువర్డ్స్ అమీర్పేట్, కూకట్పల్లి అవర్ వెళ్తాం. సో ఇదంతా మనకి అంటే న్యూ ముంబై హైవే రూట్లో వెళ్తుంది 218H. సో నేనైతే దీన్ని గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ అంట, ఎందుకంటే ఇది హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ అంతా చీల్చుకొని వెళ్తుంది కాబట్టి. ఇక లగ్డీ కపుల్ తర్వాత మనకు వచ్చే స్టాప్ వచ్చేసి షాదాన్. సో షాదాన్ దాటిన తర్వాత మనకి ఖైరతాబాద్ జంక్షన్ వస్తుంది. సో ఖైరతాబాద్ లో బస్ స్టాప్ వచ్చేసి మనకి ఈనాడు ఆఫీసర్ ఉంటుంది. ఖైరతాబాద్ నా హార్ట్కి కొంచెం క్లోజ్ ఉన్న ప్లేస్, ఎందుకంటే మా ఫ్రెండ్ ఉంటాడు. కానీ ఖైరతాబాద్ ఎప్పుడు ఇంత ఖాళీ ఇవ్వలేదు, ఇంత బ్యూటిఫుల్ ఉండదు మార్నింగ్ టైంలో. ఇక యాక్చువల్లీ ఖైరతాబాద్ జంక్షన్ చాలా పెద్దగా ఉంటుంది వైడ్గా. సో ఇంకా అంతా హ్యాపీగా ఫ్లో అవుతూ ఉండే. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సెస్లో అంత మూమెంట్ అనిపించదు. సో ఇంత లాంగ్ జర్నీ నాకు ఎక్కువ టైర్డ్గా అనిపించలేదు. అంటే ఇంకా ట్రాఫిక్ కూడా లేదని అనుకో, బట్ ట్రాఫిక్ ఉన్నా లేకున్నా కొంచెం కంఫర్టబిలిటీ ఉండాలి. సో రోడ్స్ కూడా మంచిగా ఉన్నాయి. యాక్చువల్లీ హైదరాబాద్ రోడ్స్ బాగున్నాయి అబ్బా. అంటే మార్నింగ్ టైం చూస్తుంటే నాకు అర్థమైంది, లైక్ ప్రాపర్గా రోడ్ని చూసి నడిపించవచ్చు. ఎందుకంటే రెగ్యులర్ టైంలో మనకి వెహికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఖైరతాబాద్ తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇర్రం మంజిల్. ఆ తర్వాత ఇంపార్టెంట్ స్టాప్ వచ్చేసి నిమ్స్ హాస్పిటల్. సో నిమ్స్ హాస్పిటల్ మనకు పంజాగుట్ట గేట్ దగ్గరికి వెళ్తుంది. ఇక చాలా మంది లేచారు ఇక దిగడానికి. అందులో చాలా మంది వనస్థలిపురం, ఇంకా ఎలిమినార్లు ఎక్కిన వాళ్ళే ఉన్నారు అనమాట. సో నిమ్స్ హాస్పిటల్ దగ్గర చాలా మంది ఎక్కారు, మరి దిగారు కూడా. సో ఎవరెవరు ఏవే చెకప్స్ దీనికోసం వెళ్తున్నారో సో అందరు సేఫ్గా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుందాము. ఇంకా ఎవరైతే కొన్ని డిజీజెస్తో బాధపడుతున్నారో వాళ్ళందరి కోసం కూడా మనము ప్రే చేసుకుందాం. సో నిమ్స్ హాస్పిటల్ దాటిన తర్వాత మనకు వచ్చి అనదర్ ఇంపార్టెంట్ జంక్షన్ పంజాగుట్ట.
సో పంజాగుట్ట కూడా వన్ ఆఫ్ ద సెంటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఇక్కడ కూడా చాలా డెన్సిటీ ఆఫ్ వెహికల్స్ ఉంటుంది. కానీ పంజాగుట్ట సిగ్నల్ ఇంత ఖాళీ చూస్తే చాలా బాగుంది, అంటే బ్యూటిఫుల్గా అనిపించింది పంజాగుట్ట రోడ్. ఆ తర్వాత మనకు వచ్చి నెక్స్ట్ స్టాప్ అమీర్పేట్. కానీ నాకు నచ్చింది ఏంటంటే అమీర్పేట్ ఇంత ఇంపార్టెంట్ స్టాప్ అయినా అక్కడ బస్ షెల్టర్ లేదు. అంటే టువర్డ్స్ మన బస్ షెల్టర్ 2 సైడ్ లేదు అమీర్పేట్ దగ్గర. ఇంకా అమీర్పేట్ దాటిన తర్వాత మైత్రివనం జంక్షన్. సో అమీర్పేట్ మెట్రో, యాక్చువల్లీ అమీర్పేట్ మెట్రో దాటంగానే మైత్రివనం జంక్షన్. కానీ మార్నింగ్ పూట కూడా మైత్రివనంలో ఫుల్ ట్రాఫిక్ ఉండే. సో మైత్రివనంకి కరెక్ట్ వచ్చేసరికి 1 అవర్ అయింది. సో వనస్థలిపురం టు మైత్రివనం ఆల్మోస్ట్ 7:35 అట్లా అయ్యింది. సో అమీర్పేట్ మైత్రివనం దాటిన తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఎస్ఆర్ నగర్. సో ఎస్ఆర్ నగర్ తర్వాత మళ్ళీ లేచారు చాలా మంది, ఎందుకంటే మనకి నెక్స్ట్ ఈఎస్ఐ హాస్పిటల్ వస్తుంది, సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్. సో అక్కడ కూడా చాలా మంది దిగారు. సో సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ దాటిన తర్వాత మనకి ఎర్రగడ్డ వస్తుంది. సో బేసికలీ గమనించింది ఏంటంటే మార్నింగ్ టైంలో ఎక్కుతున్న వాళ్ళు చాలా మంది వర్కర్స్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే హాస్పిటల్స్కి అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు, అంటే అవుట్ పేషెంట్స్కి వెళ్ళే వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే నిమ్స్ హాస్పిటల్, తర్వాత ఎర్రగడ్డ, ఈవెన్ ఎర్రగడ్డ మెంటల్ కేర్ హాస్పిటల్, ఇంకా ఈఎస్ఐ హాస్పిటల్, ఇలాంటి చోట చాలా మంది ఎక్కి దిగుతున్నారు అనమాట. సో అంటే అడ్రస్లు కూడా బస్ లోపల కనుక్కుంటుంటారు, ఎంక్వైరీ చేస్తుంటారు కదా ఆ స్టాప్ వచ్చిందా అని. సో అట్లా డిస్కషన్లో కూడా విన్నాను, చాలా మంది హాస్పిటల్స్కి వెళ్తున్నారు. ఎర్రగడ్డ తర్వాత మనకి నెక్స్ట్ భరత్ నగర్ ఫ్లైఓవర్ వస్తుంది. సో భరత్ నగర్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత మనకి భరత్ నగర్ బస్ స్టాప్ వస్తుంది. భరత్ నగర్ తర్వాత మూసాపేట్, ఆ తర్వాత కూకట్పల్లి వై జంక్షన్. సో ఈ స్ట్రెచ్ అంతా మనకు కొంచెం అంటే ఫ్రీగా ఉంటాయి, ఎందుకంటే రెగ్యులర్ టైంలో కొంచెం డెన్సిటీ ఎక్కువనే ఉంటుంది పాపులేషన్, ఎందుకంటే ఇదంతా ఇంకా మెయిన్ గ్రాండ్ ట్రక్ రోడ్ అనుకోవచ్చు. ఇప్పుడు కనిపిస్తుందేమో భరత్ నగర్ మెట్రో రైల్వే స్టేషన్ అనమాట. సో ఇంకా బ్రిడ్జ్ దిగిన తర్వాత మనకి భరత్ నగర్ ఇంకా మూసాపేట ఏమో మెయిన్ రోడ్కి వెళ్ళి సైడ్ ట్రాక్లో వెళ్తాయి అన్నమాట బస్సెస్ బస్ స్టాప్కి. సో అలా నార్మల్. కానీ నచ్చింది ఏంటంటే ఇంత లాంగ్ రూట్ అయినా డ్రైవర్ చాలా పేషెన్స్గా ప్రతి స్టాప్లో ఆపుకుంటూ, అంటే స్లోగానే చేసుకుంటారు. అట్లీస్ట్ ఎవరైనా దిగేటోళ్ళు ఉన్నా లేకున్నా, ఎక్కటోళ్ళు ఉన్నా లేకున్నా ప్రాపర్గా వెళ్ళి స్లో చేసుకుని మళ్ళీ మెల్లమెల్ల వెళ్తుండు. సో అట్లా కూకట్పల్లి వై జంక్షన్ దాటి కూకట్పల్లి వెళ్తున్నాం. ఇక్కడ నుండి స్టార్ట్ అయింది ఇక ట్రాఫిక్. నాకు యాక్చువల్లీ నచ్చలేదు, ఎందుకంటే చాలా వరకు ప్రైవేట్ ట్రావెల్స్ ఇంకా కార్లు ఎక్కువ ఉన్నాయి. సో ఇంతసేపు హైదరాబాద్ ప్రశాంతంగా ఉండి ఇక్కడికి వచ్చేసరికి నాకు చిరిచిరి అయ్యింది. సో మామూలుగా మనకి ఇంకా కూకట్పల్లిలో ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కూడా ఎక్కువ. సో ఇక్కడ కూడా చాలా మంది ఎక్కి దిగారు. ఇంకా నెక్స్ట్ కేపీహెచ్బి, ఇక్కడ కూడా చాలా మంది ఎక్కి దిగారు. సో ఇక్కడికి కొంచెం బస్ కొంచెం ఫ్రీ అయింది, అంటే ముందు ఎక్కిన వాళ్ళు దిగిపోయినారు, ఇక్కడ కొత్త జనాలు వచ్చినారు. ఆ తర్వాత అసలు ట్రాఫిక్ స్టార్ట్ అయింది. జేఎన్టీయూ క్రాస్ రోడ్, ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్. సో జేఎన్టీయూకి వచ్చేసరికి కరెక్ట్గా 8 అయ్యింది. సో 1.5 అవర్ పట్టింది వనస్థలిపురం టు జేఎన్టీయూ. సో అక్కడికి ఇక్కడ చాలా డిఫరెంట్ ఉంది, ఎందుకంటే ఇంకా 8 అయిపోయింది కాబట్టి మెల్లగా ట్రాఫిక్ పెరిగింది. సో ఇంకా జేఎన్టీయూ దాటిన తర్వాత మనకి టువర్డ్స్ మియాపూర్ వెళ్దాం. సో నిజాంపేట్ క్రాస్ రోడ్ వస్తుంది, తర్వాత హైదర్నగర్ వస్తుంది. సో నిజాంపేట్ క్రాస్ రోడ్, హైదర్నగర్ దాటి మనము నెక్స్ట్ మియాపూర్ మెట్రో వస్తుంది. సో మియాపూర్ మెట్రో బస్ స్టాప్ దగ్గర కూడా కొంచెం ఖాళీగా ఉండే, ఇక్కడ నిండుతుంది కూడా, ఎందుకంటే చాలా మంది మెట్రో దిగేసి ఇక్కడ నుండి బస్సెస్ ఎక్కాలి, ఇంకా ఆప్షన్ లేదు. సో మియాపూర్ మెట్రో దగ్గర కూడా చాలా మంది ఎక్కారు. ఆ తర్వాత మియాపూర్ క్రాస్ రోడ్ వచ్చేటప్పుడు కూడా కొంచెం ట్రాఫిక్ ఉండే. ఇంకా వర్షం పడ్డది కాబట్టి కొంచెం రోడ్ సైడ్స్కి అట్లా కూడా కొంచెం అటు ఇటు ఉండే, వాటర్ అట్లా. సో వాటి వల్ల స్లో డౌన్ అయింది. సో ఇంకా మియాపూర్ క్రాస్ రోడ్ కూడా క్రాస్ అయిపోయి మనం నెక్స్ట్ ఆల్వింగ్ క్రాస్ రోడ్ వస్తుంది. సో ఇక్కడ అంతా ఏంటంటే కొంచెము సిగ్నల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మియాపూర్ టు పటాన్చెరు నాకు టైం ఎక్కువ పట్టింది ఓవరాల్ జర్నీతో కంపేర్ చేసుకుంటే, అంటే కిలోమీటర్ వైజ్గా. సో మనకి హయత్ నగర్ టు ఎల్బీనగర్ దిల్షుఖ్నగర్ ఎంత ఉంటుందో మియాపూర్ టు పటాన్చెరు అంతే. బట్ అక్కడ నాకు జస్ట్ 20 మినిట్స్ పట్టింది, ఇక్కడ ఆల్మోస్ట్ 40 మినిట్స్ పట్టింది. సో ఆల్వింగ్ క్రాస్ రోడ్ క్రాస్ చేస్తున్నాము. ఇది మన కొండాపూర్ వెళ్ళే రోడ్ అనమాట. సో ఆల్వింగ్ క్రాస్ అయిన తర్వాత మనకి ఇంకా స్ట్రైట్ రోడ్ ఇంకా లింగంపల్లికి. సో మధ్యలో ఇది మదీనాగూడ వస్తుంది. మదీనాగూడ తర్వాత చందానగర్. సో మదీనాగూడ, చందానగర్ యాక్చువల్ ప్లేసెస్ అన్నీ ఒకటేలా ఉంటాయి, బస్ స్టాప్స్ లేకుండే. దట్ ఈస్ ద వర్స్ట్ పార్ట్. సో మనకి మియాపూర్ వరకు బస్ స్టాప్స్ అవి బాగానే ఉన్నాయి. ఇక అంతా దాటుకున్న తర్వాత మనకి లింగంపల్లి బస్ స్టాప్ వచ్చింది. సో లింగంపల్లి బిహెచ్ఎల్ క్రాస్ రోడ్. ఇక్కడికి అఫీషియల్గా మనకి ఇంకా ఇక్కడ నుండి అన్ని పటాన్చెరు వెళ్తాయి అనమాట. 217, 218, 219 అన్నీ మనకి లింగంపల్లి నుండి పటాన్చెరు కామన్గా వెళ్తాయి, 222 కూడా. సో ఇక మెల్లగా రామచంద్రపురం అని వస్తుంది, అక్కడ కూడా ట్రాఫిక్ ఉండే. ఆ తర్వాత ఇక్రిసాట్. సో అశోక్ నగర్ తర్వాత ఇక్రిసాట్ వస్తుంది. ఇక్రిసాట్ అంటే మనకి ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఆరిడ్ ట్రాపిక్స్, హైదరాబాద్ లాంటి క్లైమేటిక్ కండిషన్స్కి ఎలా గ్రో కావాలని. అక్కడికి ఇంకా బస్ కూడా ఖాళీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 12 మెంబర్స్ ఏమి ఉండే అనుకుంటా బస్లో. సో ఇంకా పటాన్చెరు వచ్చేటప్పుడు కూడా ఇంకా మళ్ళీ ట్రాఫిక్.
ట్రాఫిక్ కారణం ఏంటంటే బస్ స్టాప్లో బస్సెస్ ఎగ్జిట్ అవుతుంటే ఆ ట్రాఫిక్ అన్నమాట. ఎందుకంటే పటాన్చెరులో మినిమం 20-30 బస్సెస్ ఉండే అట్ ఎ టైం. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్. సో ఇదంతా లాంగ్ జర్నీ కవర్ చేస్తూ 8:50కి పటాన్చెరు రీచ్ అయ్యాం. సో డ్రైవర్ అండ్ కండక్టర్కి సెల్యూట్ చెప్పాలి. ఇదంతా జర్నీ ఎలా అనిపించిందో ఎక్స్పీరియన్స్ కామెంట్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అండ్ దే డిజర్వ్ లాట్ ఆఫ్ అప్లాస్.